హై గైస్, వెల్కమ్ టు లక్కీ స్పోర్ట్స్ టాక్. సో ఐపీఎల్ 2025 కోసం లక్నో సూపర్ జైంట్స్ న్యూ క్యాప్టెన్ ని అనౌన్స్ చేయడానికి ఎల్ఎస్జీ టీం వారైన సంజీవ్ గోయంకా 20 జనవరి రోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ని అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో నెక్స్ట్ క్యాప్టెన్ ని అనౌన్స్ చేస్తారు. సో క్యాప్టెన్సీ కంటెండర్ గా ఉన్న ప్లేయర్స్ చూసుకుంటే ఆక్షన్ కు ముందే 21 CR పెట్టి రిటైన్ చేసుకున్న నికోలస్ పూరన్, అలాగే ఆక్షన్ లో 21 CR పెట్టి బై చేసిన రిషబ్ పంత్ ఇద్దరైతే కంటెండర్స్ గా ఉన్నారు. సో ఒక స్టార్ ఓవర్సీస్ ప్లేయర్ అలాగే ఒక స్టార్ ఇండియన్ ప్లేయర్ అయితే ఉన్నారని చెప్పాలి. సో ఇప్పటి వరకు ఉన్న న్యూస్ ప్రకారం అయితే రిషబ్ పంత్ ని నెక్స్ట్ ఎల్ఎస్జీ కెప్టెన్ గా అనౌన్స్ చేస్తారని న్యూస్ అవుతుంది యాజ్ పర్ క్రిక్ఇన్ఫో ప్రకారం. సో ఇక్కడ ఎల్ఎస్జీకి అయితే రిషబ్ పంత్ ని కెప్టెన్ గా అనౌన్స్ చేయడంలో ఎలాంటి ప్రాబ్లం రాదు, ఎందుకంటే ఒకే ఒక్క స్టార్ ఇండియన్ ప్లేయర్ ఉన్నారు కాబట్టి టీంలో. అలా కాకుండా ఇద్దరు స్టార్ ఇండియన్ ప్లేయర్స్ క్యాప్టెన్సీ కంటెండర్స్ గా ఉంటే లైక్ లాస్ట్ ఇయర్ ముంబై ఇండియన్స్ కి వచ్చిన ప్రాబ్లమ్స్ లాగా రావచ్చు, హార్దిక్ పాండే వర్సెస్ రోహిత్ శర్మ వచ్చినట్టు. ఇక రిషబ్ పంత్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ని వదిలేయడానికి మెయిన్ రీజన్ చూసుకుంటే వాళ్ళ అక్షర్ పటేల్ కి క్యాప్టెన్సీ రోల్ ఇచ్చి రిషబ్ పంత్ ని క్యాప్టెన్ గా రిటైన్ చేయకపోవడం వల్లే అతను బయటకు వచ్చాడు. సో అది మనందరికీ తెలిసింది.